తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు నామంలో ఆరాధన హాజరైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన గమ్యం ఏంటో ఆలోచన చేసి ఆ గమ్యానికి చేరేది ఎవరో, ఆ గమ్యంలోనికి ప్రవేశించేది ఎవరో అనే విషయాలు కొద్దిగా మనం ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. పరలోకం, బైబిల్ యొక్క సువార్త సందేశం ఏదైతే ఉందో అది పరలోకం చేర్చేదిగా ఉంది. మానవులందరూ సువార్త విని దేవునికి లోబడి, క్రీస్తు వారికి లోబడి, మరి ఆయన ద్వారా పాప విమోచన పొందుకుని నీతిమంతులుగా భూమి మీద జీవిస్తూ చివరికి పరలోకం చేరాలి, మన కొరకు నిర్మించబడ్డ గంభీరమైన పట్టణానికి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. బైబిల్ యొక్క సారాంశం అంతా ఇదే. కాబట్టి ఇప్పుడు పరలోకం వెళ్ళేది ఎవరు అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఎవరినైనా అమ్మ మీరు వెళ్తారా అంటే సమాధానం ఎక్కువగా ఏమొస్తుందంటే ఏమోనండి మరి అంటుంటాం. కానీ ఈరోజు మనం పరలోకం వెళ్ళేది ఎవరు అనేది తేల్చేద్దాం. దాని ప్రకారంగా మనం వెళ్తామో లేదో డిసైడ్ అయిపోవడమే. ప్రస్తుతం వెళ్ళాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు జరిగించాలి అనే దాని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత మన భక్తి బూడిదలో పోసిన పన్నీరు అవ్వకూడదు, అంటే వ్యర్థం కాకూడదని అర్థం. ఇంత ఆరాధన మానకుండా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మరి ఎదగాలనే ఒక ప్రయత్నంలో కొద్దిపాటి నిర్లిప్తతో ఉంటే ఆ గమ్యానికి చేరకపోతే ఇదంతా ఏమైపోయింది? వ్యర్థమే. అందువల్ల మన జీవితం వ్యర్థం కాకూడదు, మన ప్రయత్నం వ్యర్థం కాకూడదు. మనం ఖచ్చితంగా గోల్ చేరాలి, మన గమ్యము చేరాలి. గమ్యం చేరేదాకా ఈ ప్రయత్నం, ఈ ప్రయాణం ఆగకూడదు. అది మనలో స్థిరపరచడానికే ఈరోజు ఈ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరలోకం వెళ్ళేది ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుచూ ప్రకటన మొదలుపెట్టారు. యేసు ప్రభువు వచ్చిందే పరలోకం గురించి చెప్పడానికి. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించండి కాబట్టి మారు మనసు పొందండి అని. ఎప్పటి నుండి? ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందారో తన 30వ ఏటన మరి అపవాది శోధింపబడ్డానికి ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డారో ఆ శోధనకు జయించిన వాడైనప్పటి నుండి, ఆ శోధనకు జయించిన అక్కడ 3 శోధనలు, అది ఇప్పుడు చెప్పుకోవడం అప్రస్తుతం, కానీ 3 శోధనలు ఆయన జయించాడు. జయించి అప్పటి నుండి ఏం చేస్తున్నారు? ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టారు. అంతకుముందు ఇదే కార్యక్రమం జరిగించింది ఎవరన్నమాట? బాప్తిసం ఇచ్చి యోహాను. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించారు. ప్రకటిస్తూ ఆయన ఒక మాట అన్నారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుడుకైనా నేను యోగ్యుడు కాను. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అయితే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని చెప్పేశాను. అందువల్ల ఆ రాబోయే ఆయన గురించి పరిచయం చేయడానికే బాప్తిసం యోహాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ పనిని అంటే ముందుగానే పరిచయం చేశాడనమాట. బాప్తిసం యోహాను పరలోకం దాంట్లో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలని. చూడండి, కొంతమంది 3వ అధ్యాయంలోనే అక్కడ కొంతమంది బాప్తిసం పొందడానికి వస్తే ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ బాప్తిసం పొందడానికి వస్తే అని అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడయ్యా? మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, మీకు ఇది అక్కర్లేదు అన్నట్టు. కనుక అలా
పరలోకం గురించి, మారు మనసు గురించి ప్రకటించడం అనేది బాప్తిస్మ యోహాను ప్రారంభిస్తే యేసు ప్రభువారు అది మరి నిజ రూపంలో పెట్టి దాన్ని ప్రకటించుకుంటూ వచ్చాడు ఆయన. అదనమాట. కాబట్టి మరి మరొక వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో అంటే నికోదేముతో ఏమన్నాడు అనమాట, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. ఇక్కడ దేవుని రాజ్యం అనే పదవాడు ఉపయోగించబడింది. అక్కడ పరలోక రాజ్యము దేవుని రాజ్యము రెండు ఒకటే. పరలోక రాజ్యము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించితేనే గాని రాజ్యమును చూడలేడు. చూడాలి అంటే అందులోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి, కొత్తగా జన్మించి ఉండాలి. కొత్తగా జన్మిస్తేనే అక్కడికి వెళ్ళి చూసే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ ఐదో వచనంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అదనమాట. అంటే కొత్త జన్మ అంటే మళ్ళా తల్లిగర్భంలోకి వెళ్ళి ఒక ముసలివాడు తల్లిగర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మింపగలడు అని అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు వారు సూటిగా చెప్పిన సమాధానం ఏంటంటే, ఇక్కడ జన్మ అంటే మన భౌతిక జన్మలా కాదు ఇది. ఆ భౌతిక జన్మ అయితే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం. మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావడం కాదు ఈ జన్మ. ఈ జన్మ అనేది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జరిగింది. నిన్న 3 యవనస్తులు మరి క్రీస్తులో జన్మించారు. జన్మ వాళ్ళు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చిన దాఖలా కాదు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఆ జన్మ వాళ్ళకి జరిగింది. అది క్రొత్త జన్మ. కాబట్టి అలా క్రొత్తగా జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్తగా జన్మించి ఉండాలి. ఆ దేవుని రాజ్యాన్నే పరలోక రాజ్యము అన్నారు. పరలోక రాజ్యాన్నే దేవుని రాజ్యము అన్నారు. దాన్నే సంఘము అని కూడా అన్నారు. భూమి మీద పరలోక రాజ్యం ఏంటి అంటే సంఘం. దేవుని రాజ్యం ఏంటి అంటే సంఘం. ఇది ఎత్తబడిన తర్వాత అది వాస్తవమైన రాజ్యం, దేవుని యొక్క రాజ్యం, అది పరలోక రాజ్యం. రైట్. కాబట్టి ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరలోకం, సంఘం, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఒకే అర్థాన్ని ఇస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఈరోజు మరి చర్చిద్దాం. పరలోకం అంటే ఏంటి, దేవుడు పరలోకాన్ని ఎలా వాగ్దానం చేశారు, ఏ విధంగా మనం ఆ రాజ్యానికి వారసులు అవుతాం, ఎవరు పరలోకానికి వెళ్ళారన్నారా? వెళ్ళరు. అయిపోయిందండి. వెళ్ళారు కాదు, వెళ్ళరు. తప్పబడింది. ఎవరు వెళ్ళరు. మరి అది కూడా తెలుసుకోవాలిగా. ఒక ఈ లిస్ట్లో ఉన్నామో పొరపాటున, లేదా ఆ లిస్ట్లో ఉన్నాయేమో దేవుని కృపను బట్టి. ఇది తేల్చుకోవాలి అంటే ఈ లిస్టు తెలియాలి, ఆ లిస్టు తెలియాలి. అందువల్ల మరి పరలోకం అంటే ఏంటో అనేది మొట్టమొదటి చూద్దాం. పరలోకము అంటే, పరలోకాన్ని ఇంగ్లీష్లో హెవెన్ అంటారు, మనందరికీ తెలుసు. ఇదే దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. పరలోక రాజ్యము అని అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇది మరణానంతరము ఉండే మనం పొందే లోకం. మరణానంతరం ఉండే లోకం, అది పొందే లోకం. అంటే ఈ శరీరం త్యజించిన తర్వాత ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఆత్మ చేరుకునే ప్లేస్ అది. చూడండి, మనకి ఎన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. మనం ఎవరో తెలుసునా? ఫిలాసఫర్స్ అనమాట. మనం వేదాంతులు. మనం వేదాంత విద్య నేర్చుకుంటున్నాం. మనం మామూలుగా మనుషుల్లా కనిపిస్తున్నప్పుడు మన మనుషుల్లో ఉన్న దేవుని యొక్క తత్వం కలిగిన వారు. దేవుడు అలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి శరీరం త్యజించిన తర్వాత ఆత్మ చేరుకునే లోకాన్ని ఏమంటారు అంటే పరలోకము లేక పరలోక రాజ్యము అని అంటాం.
ఇక్కడ ఇహలోకము అనేది ఉంది. ఇహలోకము, ఇహ అంటే ఇక్కడ, లోకం అంటే మనకు తెలిసిందే, ఇక్కడ ఉండే లోకం, దాన్ని ఇహలోకము అన్నారు. దీన్నే భౌతిక ప్రపంచము అన్నారు. భౌతిక ప్రపంచం ఇది శరీర సంబంధమైంది. ఏది? ఇహలోకము శరీర సంబంధమైంది. ఇది క్షణభంగురము, అంటే క్షణకాలం ఉన్నట్టు ఉంటుంది. ఇది అందులో చాలా తక్కువ పరిమాణంలోనే భూమి మీద మానవుడు నివసించే అవకాశం ఉంది. కాబట్టి భౌతిక లోకంలో ఇది శరీర సంబంధమైంది, క్షణభంగురమైంది. ఇంకా సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇక్కడ ఎవరుంటారు? మనుషులు ఉంటారు, పశుపక్షాదులు ఉంటాయి. ఏమంటే భూమి, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు వగైరాలు ఉంటాయి. ఇదంతా కూడా మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి. గుర్తుపెట్టుకోండి, దానికి మూలం ఎవరు అంటే మనిషి. మనిషి కోసమే భూమి, మనిషి కోసమే సూర్యుడు, మనిషి కోసమే చంద్రుడు, మనిషి కోసమే పశుపక్షాదులు. మనం ఆయనకు ముఖ్యం. అవన్నీ కూడా మనకు సేవ చేయడానికి, ఏమంటే వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి, మనం భూమి మీద కొంతకాలం బ్రతకడానికి అవి ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇది భూ సంబంధమైన విషయాలు. కాబట్టి ఇది ఇహలోకానికి సంబంధించిన విషయం. ఇక పరలోకం, పరా ప్లస్ లోకం. పర అంటే మరొక, వేరొక, లేదా మంద కాంది, ఇది కాంది. భూమి అంటే ఇహం కానిది పరం. కాబట్టి పరం అని అంటే మరొక అని అర్థం. లోకం అంటే మరొక లోకం. ఇదేంటంటే ఆధ్యాత్మిక, ఆత్మ సంబంధమైన లోకం. అది శరీర సంబంధమైన వాటికి దానికి ఏ పోలికలు ఉండవు. ఈ జీవితం వేరు, ఆ జీవితం వేరు. రైట్? ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైంది. దేవుని యొక్క సన్నిధి, ఆయన రాజ్యము, నిత్య సౌఖ్యము, ఇవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. ఇక్కడ భూమి మీద అయితే మనుషులు ఏం చేయాలి? పనులు చేయాలి, అంటే శ్రమలు అనుభవించాలి. అయినప్పటికీ తాత్కాలికమైంది. కానీ పరసంబంధమైన దాంట్లో పనులు మాని విశ్రమించే అవకాశం ఉంది. అక్కడ పనులు లేవు. పొద్దున లేచిపోయి ఉద్యోగాలు పోవడం లేదు, పొద్దున్న లేచిపోయి పనికి పోవడం లేదు. ఏమండి? అక్కడ ప్రయాసలు మాని విశ్రాంతి పొందే స్థలం. ప్రకటన గ్రంథం 14:13 ప్రకారంగా. మరి అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ ఉంటారు, దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ అక్కడ భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్ముడు, ఏమండి, పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు ప్రస్తుతం. కానీ పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, పరిశుద్ధులు. ఇది ఆ లోకం యొక్క పరిస్థితి. కాబట్టి పరలోకము అంటే పైనుండే లోకం అని కూడా చెప్పుకుంటుంటారు. అది మరొక లోకం. మరి ఆ లోకాన్ని దేవుడు ఎలా మనకు వాగ్దానం చేశారు? మనకి ఎలా వాగ్దానం అంటే, ఎలా ఉంటే ఆ లోకంలోకి వెళ్తాం, ఎలా ఉంటే అది పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి, భూలోకము తాత్కాలికమైంది, పరలోకము శాశ్వతమైంది. మనం ఏంటంటే భూమి మీద ఉంటూ ఇదే శాశ్వతం వరకు బ్రతుకుతున్నాం, ఇదే శాశ్వతం వరకు దీని కొరకు వెంపర్లాడుతూ ఉన్నాం. ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడానికి అవసరమైతే ఒకసారి దేవుణ్ణి కూడా నిర్లక్ష్య పెడతా ఉన్నాం అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. కంటికి కనిపించేదే శాశ్వతమని, ఇదే స్థిరంగా ఉంటుందని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. స్థిరమని నమ్మకు ధర ఎవరికి అంటాడు ఒక ఆయన రాసి. స్థిరమని నమ్మకు ధర ఎవరికి, పరలోకమే మనకి శాశ్వతమైంది. కనుక చెప్పుకోవడానికి బాగానే ఉంది, మనం బాగానే వింటున్నాం. కానీ అనుసరించే విషయంలో మాత్రం దీని కొరకే ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నాం. అందువల్ల ఇక్కడ బ్రతుకుతున్నప్పటికీ ఇక్కడ వాళ్ళు మనం కాదనే ఒక ఆలోచనతో ఉండాలనే మనం ఈరోజు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రైట్.
దేవుడు పరలోకాన్ని ఎలా వాగ్దానం చేశారంటే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశారు, యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేశారు. ఇంత మనం చదువుకున్నామే. ఇప్పటి నుండి యేసు పరలోకం సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటించడం మొదలుపెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఇది ప్రకటించబడింది, వాగ్దానం చేయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుని అని చెప్తూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఒకసారి ఆగండి. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, లేకపోతే మీకు చెప్తాను. చూసారా, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయని చెప్పుకోవట్లేదు ఆయన. లేకపోతే మీకు చెప్పదును, నేను చెప్తున్నాను అంటే నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, గ్యారంటీ. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చు. చూసారండి, యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చింది పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి. మారు మనసు పొందితే అందరికీ కూడా పరలోకం దక్కుతుంది అని చెప్పడం కొరకు ఆయన భూమి మీద తన యొక్క మరి జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన లేరు కదా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళింది ఎందుకు? మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి. నమ్మాలి, స్థలం సిద్ధపరచడానికి. నేను ఉండు చోట్ల మీరు ఉండులాగునా. చూసారా? కాబట్టి మనకు ఇప్పుడు యేసు ప్రభువు వారు పరలోకానికి కొనుకోబడింది ఎందుకు అని అంటే, ఆరోహణ వెళ్ళింది ఎందుకు అంటే, మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి. స్థలాలు సిద్ధపరచడానికి. మరి ఎలా సిద్ధపరుస్తారైనా? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడిందో వారందరికీ కూడా ఆయన స్థలాలు సిద్ధపరచడానికి ఆ పనిలో ఉన్నారు. కాబట్టి ఇంకా కిందకు వస్తే అంటున్నాడు ఆయన, చదువురాను, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అదండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గములు ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. భ్రమపడుతున్నాయేమో, ఆయన్నే నమ్ముకోవాలా? ఆయన ద్వారానేనా? అవును, ఆయన ద్వారానే. మరి వేరే ద్వారా కాదా? కాదు. అక్కడ ఆయన స్థాపిస్తున్నాడు ఆ యొక్క స్టేట్మెంట్. ఏమని? నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. నా మీద నమ్మండి, లేకలేదు. లేదు, వేరే ద్వారా ప్రయత్నం చేయండి. అవకాశం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడు క్రీస్తు ప్రభువుని భూమి మీదకి మనందరి కొరకు ఆయన్ని బలిగా అర్పించబడ్డానికి పంపించేశాడు. ఆయన బలి వెళ్ళిపోయారు. ఎవరో చంపేశారేమో, ఏదో అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు. ఆయన ప్రాణం తీయడం ఎవడి వల్ల కాదు. ప్రాణాన్ని పోసిన ప్రభు 3 రోజులు 4 రోజులు సమాధిలో ఉన్న కుళ్ళిపోయిన శవాన్ని సజీవంగా లేపిన ప్రభు, పుట్టుకతోనే రకరకాల బలహీనతలు, అవయవ లోపాలు ఉన్న సరిచేసిన ప్రభు ఎవరు చంపుతారండి అయితే? ఇక్కడ విమర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. విమర్శించడానికి, చెప్పాలంటే ఆయన మీద కాలెత్తుతూ ఉన్నాం. అయినా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మార్గమై ఉన్నాడని, ఆయన చెప్పేది సత్యమై ఉందని, ఆయన చెప్పే మాటల్లో జీవం ఉందని,
నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడో రాలేడని స్థాపిస్తా ఉన్నాడు. సహోదరులారా గమనించండి, ప్రేమతో అర్థం చేసుకోండి. భూమి మీద మన జీవితం ఉన్నంత కాలమే ఈ ఛాన్స్ ఉంది. ఇది తెలుసుకుని ఆయనలోనికి రాగలిగే అవకాశం భూమి మీద ఉన్నంత వరకే ఛాన్స్ ఉంది. ఆ పై ఛాన్స్ మనం కోల్పోయినట్టు లెక్క. ఎంతకాలం బ్రతుకుతాం? ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా? చెప్పలేరు. రేపు ఉంటామా? చెప్పలేరు. ఒక గంట పోయేది ఉంటామా? చెప్పలేము. అది మన జీవితం. ఇంత తృణప్రాయమైన ఆయుష్ పెట్టుకుని మనం ఎన్ని మాటలు చెప్తున్నామండి. దేవుని గురించి కూడా కలగ చేసుకుని మనం తోచినట్టు మాట్లాడుతూ ఉన్నాం. సహోదరులారా గమనించండి, ప్రేమతో ఆయన పిలుపొందిస్తూ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను రాలేడు అని చెప్తూ ఉన్నాడు. అందువల్ల పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన మార్గంలో ప్రయాణం చేయాలి. ఆయన సత్యాన్ని అనుసరించి నడవాలి. అప్పుడు మనం జీవంలో కొనసాగుతున్నట్లు లెక్క. తర్వాత మరొక చోట చెప్తున్నాడు, అది యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాల్లో. యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. అదనమాట ఇక్కడ మాట్లాడుతూ, నేనే ద్వారము, నా ద్వారం తప్ప ఎవరు వెళ్ళాలంటే ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారంలోంచే వెళ్ళాలి. గొర్రెలు అంటే మన అందరినీ కూడా గొర్రెల్లో చూస్తున్నారు. దీనికి కొంతమంది మళ్ళీ గొర్రె మొత్తం అని పేరు పెట్టారు. నువ్వు ఏ పేరు పెట్టుకో సోదరుడా, మిత్రుడా, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా, ఎంత అవహేళనగా మాట్లాడినా చివరికి ఆయనే ద్వారమై ఉన్నాడు. నువ్వు ఆయన దాటుకునే, ఆయన పర్మిషన్ అయితేనే లోనికి వెళ్ళాలి, లేదా లేదు. అందువల్ల గొర్రెలము, ఆయన ఏమో కాపరై ఉన్నాడు, మనం అందరం గొర్రెలమై ఉన్నాం. అది అక్కడ పోలిక తప్ప మనం గొర్రెలు కాదు. జంతువుతో పోల్చిన మనిషిని, కానీ తత్వాన్ని బట్టి గొర్రె స్వభావం, మృదు స్వభావం మనందరికీ తెలుసు. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ఆ స్వభావాన్ని, ఆ యొక్క జంతువుని మనకి పోల్చి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన కూడా ఏమన్నాడు? కాపర అన్నాడు. ఆయన కాపరా? ఆయన గొర్రెలు మేపుకునేవాడా? ఏమా ఒకవేళ మనం గొర్రెలు అని ఒకవేళ ఇది గొర్రెలు పోల్చేటట్టు అని ఒకవేళ చిన్నగా భావిస్తే మరి ఆయన గొర్రెలు కాపరా? ఆయన కాపరా? గొర్రెలు కాసుకునేవాడు ఆయన? అదే ఆయన కాపరి. మనం గొర్రెలము అని అంటే మనం ఆయన పరిపాలిస్తున్న ప్రజలు. గొర్రెలు తన కాపర్ని ఫాలో అయితే క్షేమంగా ఉంటాయి. ఫాలో అవ్వకపోతే మాత్రం ఇబ్బందుల్లో పడతాయి. అవన్నీ మనందరికీ తెలుసు కనుక ఆ పోలికి చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమన్నాడు ఆయన? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడ్డవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. అంటే చాలా ధైర్యంగా తిరుగుతారనమాట. ఏ బెరుపు లేకుండా, ఏ భయము లేకుండా ధైర్యంగా తిరుగుతారు. ఆయన లోపలికి వస్తూ బయటికి వెళ్తూ మేత మేయిచి ఉండును అని మాట్లాడుతున్నాడు. 28వ వచనం కూడా చదివినట్లయితే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. కాబట్టి జీవాన్ని ఇచ్చేయను ఆయన. అందుకనే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ప్రవక్తల ద్వారా, చివరిగా యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకం ఉంది అనేది వాగ్దానం చేయబడింది. ఆ పరలోకం ఈ ద్వారం ఎవరు అంటే యేసు ప్రభువారు, మార్గం ఎవరంటే యేసు ప్రభువారు, సత్యం ఎవరంటే యేసు ప్రభువారు, జీవం ఎవరంటే యేసు ప్రభువారు. రైట్? మరి ఏ విధంగా మనం ఆ రాజ్యానికి వారసులు అవుతాం? ఏ విధంగా ఆ రాజ్యానికి వారసులు అవుతాం? ప్రకటనలో ఆదికాండం 17వ అధ్యాయం 3-7 వచనాలు మనం చదివినట్లయితే, అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడైన యెహోవా ఆయన మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో,
ఒకసారి గమనిద్దాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇది ఆయనకు వాగ్దానం చేయబడిన మాట. వాగ్దానం చేయబడింది ఏంటో తెలిసిన, నిన్ను బట్టే అన్ని వంశాలు కూడా ఆశీర్వదిస్తా, నువ్వే మూలం. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన పరీక్షకు నిలిచి గెలిచాడు. కాబట్టి ఇక నుంచి నువ్వు ఏం చేయబడతావు అంటే అబ్రహాము అనబడతావు. అబ్రహాము అని అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రాము అంటే గౌరవనీయమైన తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే అనేక జన్మలకు తండ్రి అని అర్థం. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లనగా నువ్వు అనేక జన్మలకు తండ్రి ఉంటావు అని చెప్తూ నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదను. చూసారమ్మా, ఇక్కడ 17వ అధ్యాయంలో ఇంకా ఆయన సంతానం లేదు. రాబోయే సంతానం గురించి మాట్లాడుతున్నాడు. రాబోయే సంతానం. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు ఆయన? నేను నీకును నీ తర్వాత నీ సంతానములకు దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలా మనం దేవుని యొక్క మరి రాజ్యానికి వారసులమై ఉండాలి అంటే మనం అబ్రహాం సంతానమై ఉండాలి. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఆడి తప్పని వాడు. ఆయన మాట అన్నాడు అంటే చేసి తీరుస్తాడు. అది మనం నమ్మాలి. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి నమ్మాడు అంతే. నీ తండ్రి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు బయలుదేరి వచ్చాడు అంతే. వచ్చేసాడు. నీకు సంతానం కలుగుద్ది అన్నాడు, నమ్మాడు. 15వ అధ్యాయం మాత్రం ఒక చోట అంటున్నాడు ఆయన. ఏమనంటే, అయ్యా నీకు నీ యొక్క బహుమానాన్ని హెచ్చిస్తాను అంటే అక్కడ మాత్రం ఆయన మనసికి మాట్లాడాడు. ఏమని? నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే. నా ప్రధాన దాసుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎలియాజరే నాకు వారసుడు అయ్యేలా ఉన్నాడే అని అంటే, కాదు నీ గర్భవాసాన్ని పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు, ఎలియాజరు వారసుడు కాడు అని చెప్పాడు. నమ్మాడు. వయసు ఉడికిపోతుంది అయినా నమ్మకం ఉంది. వయసు ఉడికిపోతుంది, నమ్మకం ఉంది. ఇక్కడ కూడా 17వ అధ్యాయం కూడా అది చెప్తున్నాడు. నిన్ను నీ పేరు మారుస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎలా ఆశ్రయించబడతావో దానికి తగ్గట్టుగా నీ పేరు ఉండాలన్నట్టు అబ్రహాము. తర్వాత నా నిబంధన నీతోనూ నీ సంతానంతో నేను చేసుకుంటాను అన్నాడు. కాబట్టి దేవుడు అత్యధికంగా ఆశ్రయిస్తాను అబ్రహాం చెప్పినట్టుగా ఈ రోజు కూడా మన అబ్రహాం సంతానం అయితేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎలా సాధ్యము? పరలోక రాజ్యం మరి వెళ్ళాలి మనం. మరి వెళ్ళాలంటే అబ్రహాం సంతానం అవ్వాలి. అబ్రహాం సంతానం అవడానికి అవకాశం ఏది? గలతీ పత్రిక ఒక ఏర్పాటు చేశాడు దేవుడు. 3వ అధ్యాయం 29వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అదే. కాబట్టి ఇది శరీర సంబంధమైన సంబంధం కాదు, ఇది ఆత్మ సంబంధమైన సంబంధం. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తును అంగీకరించి మీరు క్రీస్తులో జన్మించిన వారైతే మీరు క్రీస్తు సంబంధులు అవుతారు. క్రీస్తు చెప్పినట్టుగా ఆయన మార్గంలో నడిచిన వారమైతే మనం క్రీస్తు సంబంధులు అవుతాం. ఆ పక్షమందు అబ్రహాం సంతానం అవుతాం. ఆ పక్షమందు వారసులు అయి ఉంటాం. కాబట్టి చెప్తున్న విషయాలు అవి. కాబట్టి అబ్రహాం సంతానం అవ్వాలంటే ఏంటి? అవకాశం ఏంటి? మనం క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉంటాము.
దేవుని యొక్క మాటలు ఎలా నెరవేరుస్తున్నాయో చూడండి. కాబట్టి దేవుని మాటల మీద మనం లక్ష్యం ఉంచినట్లయితే వాస్తవాలన్నీ తేటగా అర్థమవుతాయి. మనం ఆ బాటలో నడిచినట్లయితే నిజంగా పరలోక రాజ్యం మనం పొందుకునే అవకాశం ఉంటుంది. రైట్. మరి వారసులు అవ్వాలంటే అంటే క్రీస్తు రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి మరి దానికి వారసులై ఉండాలంటే నెంబర్ 1 క్రీస్తుపై నమ్మకం ఉండాలి. ఎవరైతే క్రీస్తుపై నమ్మకం ఉంచుతారో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని ఒప్పుకున్నవారు, యేసు నా ప్రభువుని మీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని మీ హృదయం ముందు విశ్వసించిన యెడల మీరు రక్షించబడతారు అంటున్నాడు 9-10 వచనాల్లో. ఏమండి, కనుక యేసు ప్రభువుని ఎవరైతే ఒప్పుకుంటారో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అలానే మరి ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 11-14 చదివిన అక్కడ కూడా క్రీస్తుని విశ్వసించిన వారు, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఆయన యందు విశ్వసించిన వారు నిత్య జీవం పొందుతారు. కాబట్టి క్రీస్తుపై నమ్మకం ఉన్నవారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. రెండోది పునర్జన్మ పొందిన వారు. మొట్టమొదటి రావాల్సిన నమ్మకం ఎలా వస్తుంది? వినటం వల్ల వస్తుంది విశ్వాసం. ఆ విశ్వాసము క్రీస్తుని గురించి ఆయన గురించిన సంగతులు వినడం వల్ల వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఇంకోటి ఏంటనమాట, మారు మనసు రావాలి. వినిన తర్వాతే మారు మనసు వస్తుంది. మారు మనసు రావాలి. ఆ మారు మనసు వచ్చినప్పుడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి. అదే పునర్జన్మ. క్రైస్తవుడు 2 సార్లు జన్మ పొందినవాడు. ఒకటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, రెండోది క్రీస్తులో జన్మించాడు. కాబట్టి మనం ఎవరు అంటే ద్విజులు అంటే 2 సార్లు పుట్టినవాడు. లోకంలో 2 సార్లు పుట్టినవాడు కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. మనం కూడా 2 సార్లు పుట్టినవాడు. ఒకటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం, రెండోది క్రీస్తులో జన్మించాం. కాబట్టి దాన్నే పునర్జన్మ అన్నారు. ఒక జన్మ ఆల్రెడీ అయింది, ఇది పునర్జన్మ. కాబట్టి పునర్జన్మ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఇందా మనం చదువుకున్నట్టుగా కొత్తగా జన్మించిన వారు. అలాగే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ కొత్తగా జన్మించిన దానికి ఒక పేరు ఉంది. ఆ పేరేంటో తెలిసిన పునర్జన్మ సంబంధమైన స్నానం. దాని పేరే బాప్తిస్మము. పునర్జన్మ సంబంధమైన స్నానం అదే బాప్తిస్మము. బాప్తిస్మం పొందిన వారికి తప్ప పరలోక రాజ్యంలో వారసత్వం లేదు అనేది గమనించాలి. ఓకే. తర్వాత ఇంకెవరు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు. వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం చూస్తే దేవుని మందిరం ఏమండి, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇక ఎవరు ఆ రాజ్యానికి వారసులు కారు. పరిశుద్ధులు దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడి అంటే ఎవరైతే క్రొత్త జన్మ పొందారో వారు పరిశుద్ధపరచబడ్డారు, పాప విమోచన పొందారు, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. వాళ్ళ పరిశుద్ధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారో అంతకాలం కూడా వారి యొక్క
వారసత్వం నిలిచుంటుంది. ఎప్పుడైతే దాన్ని మళ్ళా దాటి వెళ్ళిపోయామో దాని నుంచి కోల్పోయినట్టు లెక్క. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. రామపత్రిక 5:9 మనం ఆలోచన చేస్తే ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటాడు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి ఆయన రక్తం వల్ల ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు పరలోక పట్టణానికి లేదా పరలోక రాజ్యానికి వారసులై ఉంటారు. అపోస్తుల కార్యాలు 22:16 మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారితో అరణ్య మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి పాపాలు కడుక్కో, క్రీస్తు రక్తంలో నువ్వు పాపాలు కడుక్కో అంటే పాపాలు కడుక్కున్న వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. ఇక 4వ పాయింట్, ఇది జీవితానికి సంబంధించిన విషయం. చిన్నపిల్లల వంటి వినయం కలిగిన వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగిన వారు అని అర్థం. ఏమండి, మత్తయి సువార్త 18:3 మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని యేసు గారు చెప్పేశారు. చిన్నపిల్లల లాంటి స్వభావం కావాలి. చిన్నపిల్లల లాంటి స్వభావము అంటే వారు ఒకవేళ తొందరపడి కోపపడిన వెంటనే వారి కోపం చల్లారిపోతుంది. తొందరపడి ఎవరితోనో చిన్న వ్యాజ్యం ఆడినా వెంటనే మళ్ళీ ఆ వ్యాజ్యం వాళ్ళకి గుర్తుండదు. కాబట్టి అందరితో నువ్వు కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి స్వభావం. కాబట్టి చిన్నపిల్లల వాటి స్వభావం కలగాలి. మీరు ఆలోచించుకోవాలి, నా స్వభావం చిన్నపిల్లల స్వభావం లాగే ఉందా, లేకపోతే పట్టిన పట్టు వదలకుండా మొక్కు పట్టుకుని కూర్చున్నానా, ఎవరితో సంబంధం లేకుండా తెంచేసుకుంటున్నానా, నా పౌరుషం మీద నిలబడి నేను ఎంత కాలిపోతున్నా కానీ ఆ పౌరుషం మీద నిలబడి ఉన్నానా ఆలోచించండి. దేవుడు కోరుకునేటువంటి చిన్న పిల్లల లాంటి స్వభావం. యేసుక్రీస్తు వారు మరి 19:14 ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఎగ్జాంపుల్ కింద జీవించి చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 19:14 ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి 18:3 చదువు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పై మాట, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా. 2వ ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, అదే ఎగ్జాంపుల్ నుంచో పెట్టేశాడు ఆయన. అప్పుడు ఎగ్జామ్ మనం కూడా ఏం చేయాలంటే చిన్నపిల్లలు ఎగ్జామ్ పెట్టుకుని నేను అలాగున్నానా అని పరిశీలించుకుంటే ఎప్పటికప్పుడు మనలో మార్పు వచ్చేస్తుంది. అబ్బాయి మనకి ఎలా ఉన్నాయి పరిస్థితులు, పెద్దోళ్ళు గుద్దులాడుకుంటారు బాబు అన్న టైప్లో ఉంది. అని దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభువు ఏమంటున్నారు ఇక్కడ, ఒక చిన్నపిల్లని ఎగ్జాంపుల్ గా పిలిచి ఇగో ఇలా ఉంటేనే పరలోక రాజ్యంలోకి వస్తాడు. కాబట్టి చిన్నపిల్లలాంటి స్వభావం. ఓ సోదరి సోదరుడా, నీకు చిన్నపిల్లలాంటి స్వభావం ఉందా? చిన్నపిల్లలాంటి స్వభావం లేకపోతే పగలు, ద్వేషాలు, ఏమంటే అంతరాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. మనుషులతో సంబంధాలు తెగొట్టుకున్నట్టుంటాయి. నేను మర్చిపోతానా, నువ్వు మర్చిపోతానా అన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. చేసినవన్నీ మర్చిపోతాను అనుకుంటున్నారా అన్నారు అనుకోండి, నువ్వు ఆత్మ సంబంధివి కావు, నువ్వు లోక సంబంధివి, ప్రకృతి సంబంధివి. మర్చిపోవాలి. చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోడు, మర్చిపోతాడు. చిన్నపిల్లలు లాంటి స్వభావం కలిగితేనే పరలోక రాజ్యం, అలాంటి వారసత్వం పొందే అవకాశం ఉంది. ఇక 5వది ఏంటంటే స్వార్థరహితంగా ఇతరులకు సేవ చేయడం. ఇదో కార్యక్రమం కొనసాగించాలి. అలా కొనసాగించే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. మత్తయి సువార్త 5:3 ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నారు. ఆత్మవిషయమే దీనత్వం. దీనత్వం అంటే అర్థం ఏంటి? లోబడే తత్వం కావాలి. ఆత్మ విషయమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులకు లోబడాలి. లోబడి బ్రతుకును మార్చుకోవాలి. అలా మార్చుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు.
అందుని ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. 10వ వచనంలో హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఒకవేళ క్రీస్తు నిమిత్తం ఎవరైనా హింసించబడితే సంతోషించి ఆనందించండి అంటాడు. పరలోకమందు మీ ఫలం అధికమగును అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులకు హింసలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే లోకంతో పాటు మనం వెళ్ళడం లేదు కనుక, వాళ్ళు రమ్మన్న చోటికి వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళు మాట్లాడమన్నట్టుగా మాట్లాడలేదు కాబట్టి, వారు చేసిన కార్యాలు మనం చేయట్లేదు కాబట్టి, మనం అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది వాళ్ళకి. అంతకుముందు వాళ్ళతో పాటు కలిసి తిరిగాం, ఇప్పుడు మనం రూట్ మార్చుకున్నాం, మార్గం మార్చుకున్నాం. అందువల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కావాలని ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటారు. ఏమండి? కాబట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు శ్రమ అనుభవిస్తే ఆ పేరును బట్టే సంతోషించమని పేరుతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక శ్రమలు వస్తాయా, అందరికీ రాకపోవచ్చు, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం తిరిగేది లోకంలో తిరుగుతున్నప్పుడు ఆ మనుషులందరూ ఏం చేస్తుంటారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కొంతకాలానికి వాళ్ళు మన రూట్గా వస్తారు, వేరే సంగతి. అంతవరకు మనం ఓర్చుకోవాలిగా. అందువల్ల ఆయన ఏం మాట్లాడతాడంటే, ఏమండి, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తా ఉన్నాడు. అలాగే 39వ వచనం నుంచి వరుసగా చదువుకు వెళ్ళిపోదాం. 39 నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు. 5వ అధ్యాయము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద ఎలా ఉందమ్మా మాట? ఇలా చేస్తే కుడి చెంప మీద కాదు, మొత్తం ఒళ్ళంతా శనగబాగేస్తారు అనిపిస్తుంది. కానీ యేసు ప్రభువు చెప్పింది ఏంటి? నీ కుడి చెంప మీద ఎవడన్నా కొడితే ఇది కూడా రెడీగా ఉంది సార్, కొట్టండి, నన్ను అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు కొడతాడు? ఒకవేళ కొడుతున్నాడో చూడండి, అక్కడ చుట్టూ ఉన్న జనం ఏమంటారు? రా, ఆయన అసలు చెయ్యట్లేదు బాబు, నన్ను అర్థం చేసుకుంటే అలాగే దూకుడికి వెళ్ళిపోతావేటి? లోకంలో ఈ పరిధి లేదు కాబట్టి వాళ్ళు అంటున్నారు. అవునా కదా? అప్పుడు కూడా అయ్యా ఆయన ఏం చేయకండి సార్, ఆయన నన్ను అర్థం చేసుకో. యేసు ప్రభువుని హింసిస్తుంటే, సిలువ ఎక్కించేస్తే ఆ మనుషుల గురించి యేసు ప్రభువు ఏ మాట ఉపయోగించామా? ఆయన దేవుడు గనక అనొచ్చు మనం. మన ఆయన దేవుడు గనక, ఆయన మన ప్రభు గనక, ఆయన చూపించిన మాదిరిలో మనల్ని కూడా జీవించమంటున్నాడు కనుక ఏది బోధించాడో జీవించాడు ఆయన. కుడి చెంప మీద కొట్టినట్టు ఎడం చెంపుడు తిప్పేశాడు ఆయన. కొట్టుకో, కానీ నువ్వు మారు, నీ మార్పు నాకు అవసరం, అది నా ప్రేమాన్ని రుజువు చేశాడు ఆయన. అందుకే వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించు అంట. ఎత్తుకుపోయేస్తే ఏమవుతామో అవతల వాడు ఇంకా ఎత్తుకుపోయేస్తారు. అవునా కదా? సమస్య ఏమవుద్ది? జట్లు అవుద్ది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సమస్య ఆదిలోనే తుంచేయడం అనమాట. ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఆచరించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ప్రయత్నంలోకి వెళ్తే సక్సెస్ అవుతాం, విజయం మనదే. అపవాది రకరకాలుగా ప్రేరేపించి నేను ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అలాంటప్పుడు కూడా నువ్వు చలనం లేకుండా స్థిరమైన బుద్ధి కలిగి, ప్రేమ కలిగి మాట్లాడి ప్రవర్తిస్తే అంతిమ విజయం అలాంటి వారిదే. అందువల్ల ఏమంటాడు? చదువునాను ఇంకా. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. చూడండి, ఎవరైనా ఒకవేళ గొడవ పెట్టింది నాది అంటే ఇది కూడా పట్టుకోను ఆయన అంటే సమస్య అక్కడ ఏంటమ్మా? అర్థమేంటనమాట? సమస్య పెద్ద అవ్వకుండా, నీ వల్ల పెద్ద అవ్వకుండా ఇది కూడా పట్టుకున్నానా? ఏం పట్టుకుపోతావు? ఈవేళ నుండి రేపు వేరే చోటు పోయాం మనుషులు, మనం ఏం పట్టుకుపోతాం లేదా? కానీ న్యాయం ఆలోచించు, అంతే చెప్పేది కదా. కాబట్టి వ్యాజ్యమాడి, ఎవడన్నా వ్యాజ్యమాడితే గొడవ పెంచుకోకు, అక్కడితో తుంచేయి గొడవ. ఇది కూడా పట్టుకో కావాలంటే బాబు, అలా అనమాట. రైట్. ఇంకా
ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. చూడండి, 1 మైలు రమ్మని ఎవరినో ఒకరు మిమ్మల్ని బలవంతం చేస్తే, బలవంతం ఇష్టపూర్వకంగా కాదు వెళ్ళేది, బలవంతం చేస్తే ఇంకొక మైలు కూడా అతనితో పాటు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఇంకా నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి మనకు. నిన్ను అడుగువానికి ఏమా, నిన్ను అప్పు అడుగుకోని వారికి నీ నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు అని చెప్తా ఉన్నాడు. నీకు ఒకవేళ ఇవ్వగలిగే స్తోమత ఉంటే, నువ్వు ఇవ్వగలిగే స్తోమత ఉంటే అతని అవసరాన్ని బట్టి ఇవ్వు, ముఖం తిప్పొద్దు. తర్వాత అతను ఒకవేళ నమ్మకస్తుడు, అతను అవసరం కరెక్టే, అతను నమ్మకస్తుడు అని తోస్తే ఎవరి దగ్గర ఇప్పించు. కానీ కొన్ని అనుభవాలు మనకి ఎలా ఉంటాయి జీవితంలో, ఏమంటే అడిగినప్పుడేమో ఒకలాంటి తీరు, అవసరాలు గడుపుకుంటారు మరొకలాంటి తీరు మనకు ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి అనుభవాలు ఏం చేస్తాయంటే మనకు దూరంగా ఉంచుతాయి. అలాంటప్పుడే సులభంగా నువ్వు పోట పడొద్దు అన్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వు. 10,000 అడిగాడు, మీ దగ్గర 5,000 ఉన్నాయి, మీరు నాయన ఈ 5,000 పట్టుకెళ్ళి నీకు ఎప్పుడు వీలుంటున్నప్పుడు పట్టుకొచ్చి ఇవ్వను ఇచ్చేసేయంటే అక్కడతో వదిలిపోయింది గొడవ. ఇస్తే అతను పరపతి కాపాడుకుంటాడు, ఎక్కడితే అక్కడితోనే పోతాడు. అంతే తప్ప 1,00,000 రూపాయలు ఇప్పించి మధ్యవర్తిగా ఉండి ఆయన ఎవడో వాళ్ళేమో నీ గురించి ఇచ్చానంటారు. ఈ మధ్యలో మనం పడే యాత్ర ఎంత అంత యాత్ర కాదు. ఇది మనశ్శాంతి కరువు అయ్యే కార్యక్రమాలు. ఇలాంటప్పుడు ఏమంటాడంటే ఎవరికి నువ్వు పూట పడొద్దు అంటే హామీ ఉండొద్దు అని చెప్తాడు. ఆ విషయంలో జాగ్రత్త. అది కూడా మనకు విజ్ఞతతో ఆలోచించుకుని అలాగని ఉండి కూడా లేవనొద్దు. అది దాని అర్థం. అవతల వాడు అవసరంతో వచ్చాడు, నీ సహోదరుడు ఉన్నాయి నీ దగ్గర, ఇవ్వు అలా అన్నమాట. కాబట్టి నేను ఎవరైనా అప్పు అడిగితే వారికి నీ ముఖం తిప్పుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటమ్మా, నీ ముఖం తిప్పుకోవద్దానంటే లేదని అనొద్దని అర్థం. రైట్. తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పండి మాట మీరు విన్నారు కదా. ఇది పాత నిబంధనలో చెప్పండి మాట. అయితే యేసు వారు చెప్పే మాట ఏంటంటే, మన పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండే నిమిత్తము అందరి శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువు ఆకలిగా ఉంటే అతను నువ్వు భోజనం పెట్టమంటున్నాడు. కాబట్టి మరి ఒకవేళ మిమ్మల్ని హింసించే వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే స్వార్థరహితంగా ఇతరులకు సేవ చేసే ప్రేమ సంబంధమైన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారనేది చెప్తా ఉన్నాడు సహోదరుల. అలాగే మరి ఇంకా మన కింద చదివితే చూడండి 4-6 అధ్యాయం. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోరా ఊదిప్పవద్దు. అంటే గొప్పలు చెప్పించుకోవద్దు, గొప్పలు చెప్తే ఒప్పుకోవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నీతో నిశ్చయమని చెప్తుంది. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా చేయమంటున్నాడు. ఏమంటే మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతితో తెలియదా? దాని అర్థం ఏంటి? అంత గోప్యంగా అని అర్థం. ఎందుకంటే చేసే వ్యక్తి నేనే, నా ఎడమ చేతితో ఏం చేస్తున్నా కుడి చేతితో ఏం చేస్తున్నా నాకు తెలియదా? ఇక్కడ ఏంటంటే గోప్యంగా ఉండాలి అంతే తప్ప ఒక ఆవిడ నేనేనండి ఒక ఎగ్జాంపుల్. ఒక ఆవిడ నాకు అన్నయ్య గారు అంటూ నాకు ఏం చేసిందంటే ఒక షర్ట్ కొనిచ్చిందండి. ఆవిడ అభిమానంతో కొంది కదా అని చెప్పి ఆ షర్ట్ వేసుకుని స్కూల్కి వెళ్ళానండి. స్కూల్కి వెళ్తే మిగతా అగో మేస్టర్ వేసుకున్నారు షర్ట్, అది నేను కొనదా, ఇక మేస్టర్ వేసుకున్న షర్ట్ నేను కొనదా. చివరికి స్కూల్ అంతా అయిన తర్వాత అందరూ వచ్చి మాస్టరు ఆవిడ కానీ మీకు షర్ట్ పెట్టిందా, ఈ షర్ట్ ఆవిడ పెట్టింది కదా మీకు తెలిసిందండి. ఆవిడ చెప్తాడు, బాబు ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే చేసి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పుకోకూడదు, అది నీ గురించి నేను చెప్పుకోవాలి. ఈ షర్ట్
ఆ సోదరుకు ఉందండి అని. అది నేను చెప్పుకోవాలి అని, అంత గోప్యంగా ఉండాలి అనేది దాని అర్థం. రైట్. తర్వాత కాబట్టి అలా చేసినట్టయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన అని చెప్తా ఉన్నాడు. మరియు రోమపత్రిక 12 కడిసవా రోమపత్రిక 12 14-21 వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ కూడా మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఎన్ని మంచి కార్యాలు చేయాలో, ఎలా చేయాలో అక్కడ చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 12 మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. ఏం చేయాలండి? ఇది సాధ్యమా? క్రైస్తవుడికి సాధ్యమే, క్రీస్తును అనుసరించే వారికి సాధ్యమే, పరలోక సంబంధమైన రాజ్యానికి వారసులు ఉన్న వారికి అది సాధ్యమే. హింసించే వారి కొరకు ఇందాక ప్రార్థన చేయమన్నాడు. అది కొంచెం తేలికేమో. ఆ ప్రార్థన కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలిసిన? మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన. నువ్వేం చేస్తావో తండ్రి, నువ్వేం చేస్తావో మర్నాడు ఎలాగైనా సరే ఇలా ఉంటాయి మన ప్రార్థనలు కదండి. దయాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మన ప్రార్థన ఉండాలి. వారిని క్షమించు, వారికి మంచి బుద్ధి దయచేయి, మంచి ప్రార్థన చేయడం. ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి వాళ్ళని దీవించిన ఆయన. నేను హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది శపించొద్దు కానీ దీవించండి అని చెప్తా ఉన్నాడు. చదువు. దీవించుడు గాని శపించవద్దు, సంతోషించి వారితో సంతోషించుడి, రైట్. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో నొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. అదనమాట. కాబట్టి ఎలా ఉండమంటున్నాడు? ఏడ్చేవాడితో ఏడవండి, సంతోషించేవాడితో సంతోషించండి. అండ్ ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోకండి. వెంటనే వారి గురించి తప్పుగా అపార్థం చేసుకోకండి. ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సపోజ్ నేనే వచ్చాను, నన్ను అవతల వాళ్ళకు చూడలేదు, చూడకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఒక అరగంట అయిపోయింది. నేను కూర్చున్న ప్లేస్ లో అందరూ నన్ను పలకరించారు, కానీ వీళ్ళు ఒకసారి వెళ్ళారు, కానీ ఆ హడావిడిలో నన్ను పెద్దగా వాళ్ళు చూడలేదు అన్నంత మాత్రాన అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు నేను వచ్చాను కదా, కనీసం పలకరించట్లేదు, ఏదేమైనా ఇంత ముందులాగా లేరులే, మారిపోయిలే అని నేను అక్కడ ఊరిక తిట్టుకుంటా కూర్చున్నాను అనుకోండి. ఏమండి, ఇది మర్యాద అండి, పద్ధత? వాళ్ళ హడావిడిలో అలా ఎందుకు అవగా చేసిపోతున్నారు? చూస్తే ఆఖరు ఖచ్చితంగా 2 చేతులు జోడించి ఆహ్వానం పలుకుతారు, అవసరమైతే తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు. ఇలాగ అలిగేసి వాళ్ళు ఉన్నామండి. నన్ను పిలుస్తారా? పిలవలేదు, సర్లే నేను రాను. అక్కడి నుంచి బతిమాలలో రారు. ఈ తత్వాలు కరెక్ట్ కాదు. ఇవి దైవ సంబంధమైన తత్వాలు కాదు, ఇవి ప్రకృతి సంబంధమైన తత్వాలు. కాబట్టి పిలిచిన వెంటనే మారం చేయకుండా వచ్చేయాలి నువ్వు ప్రేమిస్తే. కాబట్టి ఇలాంటివి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? హెచ్చువాటి అంటే మనసుంచక, తక్కువాటి అంటే మనసుంచు. పిలిస్తే గౌరవంగా రా, పిలవలేదు అనుకోండి గౌరవంగా అక్కడే కూర్చో, దీవించు అక్కడి నుంచి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచించు. కార్యక్రమం జరగడం ముఖ్యం, యోగ్యమైన వాటి గురించి ఆలోచించు. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు ప్రతి వారితో కూడా ఏమంటే సమస్త మనుషులతోనూ ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సోదరులను గమనించండి, మనకి ఎవరు శత్రువులు కాదు. క్రైస్తవులకి ఈ భూమి మీద ఎవరు శత్రువులు లేరు. అందరూ మిత్రులే, అందరూ శ్రేయోభిలాషులే అన్న భావంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది దేవుడు మనకు వీరందరూ కూడా పరలోక సంబంధులు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్న వారి యొక్క తత్వాలు ఎలాగ ఉండాలి. అందువల్ల స్వార్థరహితంగా ఇతరులకు సేవ చేసే పరిస్థితిలో ఉండాలి. ఇంకా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అందరి ఎడల సాత్వికం కలిగి ఉండమంటున్నాడు. పెట్టేసావుది. మనుషులందరి ఎడల కూడా సాత్వికం కలిగి ఉండాలి.
రైట్. మరి ఇది విషయాలు ఏంటంటే పరలోకం అంటే ఏంటో చూసాం, దేవుడు పరలోకాన్ని ఎలా వాగ్దానం చేశాడో చూసాం, ఎవరి ద్వారా వాగ్దానం చేశాడో చూసాం, ఏ విధంగా మనం ఆ రాజ్యానికి వారసులు అవుతామో చూసాం. 5 పాయింట్లు దీంట్లో చూసాం. క్రీస్తుపై నమ్మకం ఉన్నవారు, పునర్జన్మ పొందిన వారు, పరిశుద్ధులు లేక నీతిమంతులు, చిన్నపిల్లల వంటి స్వభావము వినయం కలిగిన వారు, స్వార్థరహితంగా ఇతరులకు సేవ చేసేవారు, వీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మరి ఎవరు పరలోకం వెళ్ళరు ఆ లిస్ట్ కూడా సరి చూసేద్దాం. ప్రమాదవశాత్తు ఒకవేళ దాంట్లో కాల్ జారు ఉందేమో మనకి, వెంటనే కాల్ తీసేసుకోవడమే అందులోంచి. ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అది పరలోక రాజ్యంలో ప్రవేశింపరు వారు ఎవరు అంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికముగా నీతి లేని వారు, అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్తూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే వాస్తవంగా వాళ్ళ నీతి చూడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు అంతా ఒక సిస్టమేటిక్ గా, ఒక నిష్ఠగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ హృదయంలో మాత్రం అంత ఉండదు. కానీ ఇప్పుడు ఏమంటే వాళ్ళ నీతి కంటే చూడడానికి కాదు, అంతరంగంలో కూడా వారి నీతి కంటే మన నీతి అధికం కావాలి. అలా ఉంటేనే పరలోక రాజ్యం. ప్రభు అని ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ముందున్న మా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అంటున్నాడు. కాబట్టి తండ్రి చిత్తం ఇక్కడ భూమి మీద నెరవేర్చాలి. తండ్రి మన పట్ల ఏమని కోరుకుంటున్నాడో, ఆశిస్తున్నాడో అది మన జీవితంలో అమలు చేయాలి. అలా ఉన్నట్లయితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. 7వ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాను. నెంబర్ 1 ఏమంటే జారులు అంటే జారత్వము లేక వ్యభిచారం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. విగ్రహారాధికులు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాన్ని పూజ చేస్తే వారు పరలోక రాజ్యం వెళ్ళరు. వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, ఈ మధ్యన ఈ ఏళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు స్వతహాగా పుట్టుక నుంచి వచ్చి లోపం ఉండి అటు మగవాళ్ళుగా ఇటు ఆడవాళ్ళుగా జీవించలేని వాళ్ళు మదన పడుతూ ఉన్నప్పుడు సమాజం వాళ్ళని కొంచెం ఆదరించడానికి, వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది సమాజం. ఇప్పుడు ఏం చేసి కొంతమంది బతకడానికి ఇదే మార్గం బాగుంది, పోలీస్ కేసులు ఉండవు, ఏ ట్రైన్లో టికెట్లు అడగరు, ఏ బస్సులో టికెట్లు అడగరు, కాబట్టి మనం ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, ఉచితంగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశం చెప్పున సిగ్గు విడిచి, తనకు లోపం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆడంగితనం గలవారుగా జీవిస్తూ ఉన్నారు సహోదరు. అలాంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆడంగితనం అంటే ఇది మనుషులతో చేయబడిన నపుంసకులు ఉన్నారు, స్వతహాగా ఉన్న నపుంసకులు ఉన్నారు. ఏమంటే నపుంసకులు అంటే ఆడంగితనం గలవారు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆయన ఉంటాడు నపుంసకుడు కదండి. ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేస్తూ వస్తుండగా ఫిలిప్ అన్న సువార్తికుడు ఆయన్ని అడ్డుకుని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి బాప్తిస్మం పంపిస్తాడు. అంటే నపుంసకులు దేవుని రాజ్యానికి వారసులే, కాదట్లేదు. కానీ తెచ్చిపెట్టుకునే నపుంసకత్వం ఉందే బతకడానికి, వారు మాత్రం దేవుని రాజ్యానికి వారసులుగా ఉండే అవకాశం లేదు. రైట్. తర్వాత ఇంకా పురుష సంయోగులు, ఇది ఇంకా దరిద్రం. పురుష సంయోగులు ఇప్పుడు ఉన్నాయి. పురుషులు పెళ్లి చేసుకోవడం ఏంటంటే ఇది ఎక్కడ దారుణం అండి. ఏంటి దాని వాళ్ళ పెళ్లి ఎందుకో తెలియదు వాళ్ళకి. సహజీవనం అంట, కలిసి బతకడం అంట, దానికేమో సుప్రీంకోర్టు తీర్పులు అంట. అయ్యి ఎంత దారుణం అండి. కాబట్టి పురుష సంయోగులు, దొంగతనం చేసేవాళ్ళు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఈ లిస్ట్ లో మనం ఎప్పుడు ఉండొద్దు సహోదరులారా.
ఏదైనా ఉండిలాగుంటే వెంటనే ఈ రోజునే దాని నుంచి బయటకు వచ్చేద్దాం ప్రార్థన చేసుకుని. ఓకే, రైట్. తర్వాత ప్రకటన 21:8 పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు. అసహ్యులు అంటే పై కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ అసహ్యులే. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీరందరూ కూడా దేవుని రాజ్యానికి రారు సరికదా. అగ్నిగుండంలో పడే ప్రమాదం వారికి ఎక్కువ ఉంది. అందువల్ల సహోదరులారా, మరి పరలోకానికి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, పరలోకానికి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్పగలవా? ఈజీగా వెళ్ళగలవా లేదా? ఇంకా మార్పు చేద్దాం. ఇది ఎవరికి మినహాయింపు కాదు, నాతో సహా ఇంకా మార్పు చెందాలి. ఇంకా మార్పు రావాలి మన జీవితాల్లో. చిన్నపిల్ల యొక్క స్వభావం నాలో రావాలి. చిన్నపిల్ల యొక్క స్వభావం నాలో రావాలి. అలా వస్తే నేను దేవుని యొక్క రాజ్యానికి వారసులయ్యే అవకాశం ఉంది. యేసుక్రీస్తుపై నమ్మకం, తర్వాత పరిశుద్ధులు, నీతిమంతులుగా జీవించే పరిస్థితి, సేవా కార్యక్రమాలు చేసే పరిస్థితి, ఇవన్నీ ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. మనందరం పరలోకం వెళ్దాం. పరలోకం వెళ్దాం అన్నవాళ్ళు చేస్తున్నామా? పరలోకం వెళ్దాం అన్నవాళ్ళు చేయొద్దండి. రైట్, పరలోకం వెళ్దాం. పాలు ఇప్పుడు పరలోకం వెళ్దా చెయ్యాలి. రైట్, మీ అందరికీ దేవుడు మరి ఆయన లేఖనానుసారంగా బ్రతికిన మనందరికీ కూడా దేవుడు పరలోకం అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.